దయగల హృదయుడవు నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును సర్వలోకం నీకు నమస్కరించి నిన్ను కొనియాడును దయగల హృదయుడవు నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము సారము వెదజల్లు నీ జాడలే నాకు జీవన గమనము శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో నన్ను నడుపుచున్నావు సమృద్ధితో దయగల హృదయుడవు నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు ఎడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు జీవాధారము పరిశుద్ధుడా నీ దివ్య యోచనలే నాకు ఎంతో ఉత్తమము పరిశుద్ధుల సహవాసమే నాకు క్షేమాధారము విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థిల్తును నిన్ను నిశ్చలమైన నిరీక్షణతో విశ్వాసమందు నిలకడగా నీ రాకడ వరకు మెలకువగా విసుగక నిత్యము ప్రార్థిల్తును నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును దయగల హృదయుడవు నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు జడారిలో ఊటలను జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము పరిపూర్ణుడా నీ దివ్య చిత్తమే నాకు జీవాహారము పరవాసిగా జీవించుటే నాకు నిత్య సంతోషము ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధిల్తును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును ఆశ్రయమైనది నీ నామమే సజీవమైనది నీ త్యాగమే ఆరాధిల్తును నా యేసయ్యా నిన్ను నిత్యము కీర్తించి ఘనపరతును
దయగల హృదయుడవు, నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును. దయగల హృదయుడవు, నిస్వాస్యమును ఎన్నడు ఎడబాయవు. ఎడారిలో ఊటలను, జలరాశులలో త్రోవలు ఏర్పరచువాడవు. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి ఈ దినం నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ఆ యొక్క దేవదేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికి కూడా దేవుని పేరిట వందనాలు. ఈ దినం ప్రభువైన దేవుడు మనతో మాట్లాడిన మాటలను ఏం మాట్లాడినాయి ఉన్నారో వాక్యాన్ని ధ్యానిద్దాం. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఈ దినం వాక్య ధ్యానాంశంగా యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా గమనించండి, ఈ చదవబడిన వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రభువైన దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నట్లు మనం గమనించగలం. ప్రభువారు ఈ లోకంలో పరిచర్య ముగించే సమయం వచ్చినప్పుడు తను పరిచర్య చేసినటువంటి కాలం అంతట్లో అనేక మందిని వారి యొక్క పాపాల నుండి విడిపించి వారిని దేవుని చెంతకు నడిపించి తన నామంలో రక్షించుకొని ఉన్నారు. అనేక అద్భుత కార్యాలు చేశారు, అనేక స్వస్థత కార్యాలు చేశారు, అనేక సూచక క్రియలు చేశారు, చనిపోయిన వారిని లేవనెత్తారు. ఈ రకంగా తాను చేసినటువంటి ఆ యొక్క అద్భుత కార్యాలను బట్టి అనేక మంది ప్రభువులో విశ్వాసం ఉంచారు. అయితే ప్రభు తాను చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నింటిని బట్టి అనేక మందికి ధైర్యం అయ్యారు, అనేక మందికి ఆధారం అయ్యారు. ఆయనే స్వస్థపరుస్తారని, ఆయనే ఆదరిస్తారని, ఆయనే నడిపిస్తారని అనేక మంది ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు వారిని ఆ విధంగా నడిపించుకుంటూ వచ్చారు. అయితే ప్రభు యొక్క సమయం సమీపిస్తున్నప్పుడు తన శిష్యులతో ఈ మాట చెప్తున్నారు. ఆయన, నా యందు మీరు సమాధానం కలిగి ఉన్నట్లు నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఎందుకంటే లోకంలో మీకు శ్రమ వస్తుంది, కానీ మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. లోకాన్ని జయించున్నానంట. లోకాన్ని జయించున్నా అంటే లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, పాపము. మన తండ్రి అయినటువంటి దేవుడు ఈ పాపాన్ని జయించారు, లోకాశలను జయించారు, శరీరాశను జయించారు, నేత్రాశను జయించారు. ఆయన బిడ్డలమైన మనల్ని కూడాను తనకు వారసులుగా ఈ యొక్క లోకాన్ని జయించేవారుగా ఉండాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఆయన అంటున్నారు, ఈ లోకాన్ని నేను జయించాను కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ఈ లోకం మీ దరిదాపులు కూడా రాదు అని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు ఆ మాట ఎందుకు చెప్తున్నారంటే ఈ లోకంలో శ్రమ ఉంది,
మనుషులైన ప్రతి ఒక్కరు కూడా, మానవ శరీరం దేల్చిన ప్రతి ఒక్కరూ యొక్క శ్రమను అనుభవించాలి, కొన్ని ఇబ్బందులు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి, తిరస్కారాన్ని అనుభవించాలి. ఆయన సర్వశక్తివంతుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, సర్వ జగత్కే, సర్వ సృష్టికే దేవుడైండి కూడాను నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు ఆయన మానవ స్వభావం గలవాడి, మానవులు ఏ విధమైనటువంటి తిరస్కారాన్ని ఎదుర్కొంటారో, ఏ విధమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తారో వాటన్నిటిని అనుభవించారు. అంత మాత్రమే కాదు, పరలోకములో మానవుడు ఉండాలంటే, పరలోకములో తనతో పాటు యుగయుగములు ఉండాలంటే తాను ఏ విధంగా పరిశుద్ధుడై ఉన్నాడో, తాను ఏ విధంగా ఈ లోకాన్ని జయించున్నాడో అదేవిధంగా ఈ మానవుడు కూడా నువ్వు పరిశుద్ధుడై ఉండాలని, ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని జయించాలని, దానిని జయించి మానవులు అనగా నీకు నాకు మనకు ఒక మాదిరిగా ఉండి ఈ లోకాన్ని బట్టి వెళ్ళున్నారు ప్రభువారు. ప్రియ సహోదరి సహోదరులారా, మాట్లాడుతున్నారు ఇక్కడ లోకంలో శ్రమ ఉందని. చూడండి, ఈ శ్రమ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమ, రెండవది మన యొక్క తప్పిదాలను బట్టి, మన యొక్క తప్పుడు ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి మన చేతులా మనం తెచ్చుకున్నటువంటి శ్రమ. అయితే మన యొక్క తప్పులు ద్వారా మనము శ్రమను ఏ విధంగా అనుభవిస్తున్నాం? దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏది కూడాను తప్పే. దేవుని వాక్యానికి వ్యతిరేకమైనది ప్రతి ఒక్కటి కూడా తప్పే. వాక్యం సెలవిస్తుంది ఆజ్ఞాతిక్రమమే పాపము అని. అంటే దేవుని వాక్యాన్ని అతిక్రమించి, ఆయన ఆజ్ఞలను అతిక్రమించి మనం చేసిన ప్రతి ఒక్క ఆలోచన కూడా పాపమే, ప్రతి ఒక్క తలంపు కూడా పాపమే. మనము జ్ఞానులమని, తెలివైన వారమని, బలవంతులమని మనల్ని మనము అనేక సందర్భాల్లో మనల్ని మనమే మెచ్చుకుంటూ ఉంటాం. మనల్ని మనం ప్రేమించుకున్న వారమై మనల్ని మనం హెచ్చించుకుంటూ ఉంటాం. ఈ క్రమంలో ఎవరి మాట వినం, పెద్దల మాట వినం, మన మంచి కోరేవారి మాట వినం, ఆఖరకు దేవుని మాట కూడా వినేవారంగా ఉండం. మనం ఎంతసేపు శరీర సౌఖ్యాన్ని కోరుకుంటాం, ఈ యొక్క నేత్రానందాన్ని కోరుకుంటాం, స్వల్పకాలికమైనటువంటి సుఖాలు వెంబడి పరిగెడతాం. దేవుడు వద్దంటే అదే చేస్తాం. ఎంతో ఇష్టముగా మందు తాగుతాం, అది మనకు స్వల్పకాలికంగా ఆనందాన్ని కలిగించవచ్చు, స్వల్పకాలికంగా అది స్వర్గపు అంచులను దాటించేదిగా ఉండొచ్చు. కానీ దాని యొక్క అంతం మన యొక్క లోపల ఉన్నటువంటి అవయవాలు పాడైపోతాయి. అది నరకం. పేకాట అలవాటు ఉండేవాళ్ళు పేకాట ఆడతారు, ఎవరు చెప్పినా వినరు. ఆ జూదము ఎక్కడ దాకా వెళ్తుందంటే తన కుటుంబాన్ని పట్టించుకోరు, తన భార్యను పట్టించుకోరు, బిడ్డలను పట్టించుకోరు. వాళ్ళెంత బాధను అనుభవిస్తున్నా, వాళ్ళెంత ఇరుకులో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా దాని కొరకు ఆ యొక్క దేనినైనా త్యాగం చేయడానికి ఇష్టపడతారు. కారణం ఏంటంటే పాపము చాలా బలీయమైనది. అది మనుషుల యొక్క బలము కంటే మించినది. కాబట్టి ఈ యొక్క శరీరాశ అన్నది మనల్ని చెడగొట్టేదిగా ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మన సొంత ఆలోచనలతో మనం ముందుకెళ్ళినప్పుడు మనకు నిరాశ మిగులుతుంది, శాపం మిగులుతుంది, పాపం మిగులుతుంది. పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది. మనం బైబిల్లో చూసినట్లయితే మన ఆదిపితరులైనటువంటి ఆదాము అవ్వలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారు సృజించబడిన తర్వాత దేవునితో ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఆ యొక్క ఏదైనా తోటలో చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళ జీవితం గడుపుతున్నారు. వారికి నచ్చిన ప్రదేశం అంతా తిరుగుతున్నారు. తోటలో నలుమూలలా తిరుగుతూ ఇష్టానుసారంగా
ఆడుకుంటున్నారు. దేవుడు వచ్చే సమయానికి ఆయన స్వరం విన్నప్పుడు ఎంతో ఆనందంగా ఆయనతో పాటు కూడి ఆయనతో ముచ్చటిస్తూ వస్తున్నారు, సరదాగా మాట్లాడుకుంటున్నారు, సమయాన్ని వెలువస్తున్నారు. చూడండి, ఎప్పుడైతే ఆ యొక్క అవ్వగారు శరీరాశ వైపు వెళ్ళిందో, జీవకుటుంబం వైపు వెళ్ళిందో, ఆ యొక్క నేత్రాశ వైపు వెళ్ళిందో, ఆ యొక్క పాపము దేవునికి దూరం చేసింది. ఆ యొక్క మాట విననల్లనటువంటి ఆ యొక్క స్థితి వారిని ఎంతవరకు తీసుకొచ్చిందంటే, వారు శపించబడ్డారు, వారితో పాటు సమస్త జనాంగం శపించబడ్డారు. దానివలన మరణము యొక్క మనుషులను ఏలుతుంది. దానివలన మనిషి సుఖాన్ని సంతోషాన్ని దూరం అయిపోయాడు, ఆనందం అన్నదే మర్చిపోయాడు. నిజమైనటువంటి సమాధానం సంతోషాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా యాతన యాతన యాతన, సంపాదన కోసం యాతన, మంచి జీవితం జీవించడం కోసం యాతన, మంచి బ్రతుకు బ్రతకడానికి యాతన. ఈ క్రమంలో మోసం చేస్తున్నాడు, హత్యలు చేస్తున్నాడు, దురాఘాతాలు చేస్తున్నాడు మానవుడు. తద్వారా నరకానికి బాట వేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన స్వచిత్తముతో వచ్చినటువంటి యొక్క ఆలోచనల వల్ల వచ్చినటువంటి యొక్క శ్రమ మనల్ని నాశనం చేసేదిగా ఉంది. అదే దేవుని చిత్తానుసారమైనటువంటి శ్రమను మనం చూసినట్లయితే ఇది మనకు ఆశీర్వాదకరం. దేవుడు నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు, నలుగురిలో నిన్ను గణపరచాలనుకున్నప్పుడు అనుమతించినటువంటి శ్రమలు నీ మేలుకే. గమనించిన ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సందర్భాల్లో నువ్వు దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఒక బలమైన తీర్మానం తీసుకొని దేవుని కొరకే నేను బ్రతుకుతాను, దేవుని సేవలో నేను బలంగా ఉంటాను, దేవుని కొరకే నేను నిలబడి అనేక మందికి దేవుని కొరకు సాక్షిగా ఉంటానని నేను అనుకున్నప్పుడు అనేకమైన ఆటంకాలు, నువ్వు ఎదురు చూడనటువంటి అపవాదులు వెరసి నువ్వు సతమతం అయిపోతూ ఉంటావు. తట్టుకోలేని స్థితి, భరించలేని స్థితి. కానీ దేవుడు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు కదా, ఏమంటున్నాడు? అయినను నువ్వు వాటి కొరకు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు నా కొరకు నిలబడ్డావు కాబట్టి నేను ఈ లోకాన్ని జయించాను. అనగా లోకంలో ఉన్నటువంటి శ్రమ, అంతే కదండి, ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమను జయించాను, లోకంలో ఉన్నటువంటి పాపాన్ని జయించాను, నీవు నా బిడ్డవు కాబట్టి నా సీమలో పాలు నీకు ఉంటుంది అని జయశాలి అయినటువంటి దేవుడు, విజయవీరుడైనటువంటి ఆ ప్రభువు నిన్ను నన్ను విజయ పదాన్ని నడిపించడానికి బలపరుస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే బైబిల్లో మనం చూసినట్లయితే మన పితరులైనటువంటి యోబు గారినే చూసుకుందాం. చూడండి, ఆయన ఏ విషయంలో కూడాను పాపం చేసినట్టు మనకి బైబిల్లో కనబడదు. దేవుని దృష్టికి యథార్థవంతుడు, నీతివంతుడు, దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. కానీ దేవుడు తనని గణపరచాలనుకున్నాడు, అపవాది ముందు గణపరచాలనుకున్నాడు, ఈ లోకానికి తనేంటో చూపించాలనుకున్నాడు. మరి ముఖ్యంగా భవిష్యత్ తరాలైనటువంటి నీకు నాకు మనలాంటి ఇంకా అనేక మందికి ఒక మార్గదర్శిగా ఉంచాలనుకున్నారు. కాబట్టి ఆయన పాపం చేయనప్పటికీ, ఆయన ఏ విధమైనటువంటి మరి తప్పుదం చేయనప్పటికీ కూడాను ఆ యొక్క యోబు గారికి దేవుడు శ్రమను అనుమతించారు. ఆ యొక్క శ్రమ ద్వారా ఆయన పట్టబడినప్పుడు తన యొక్క భార్య, తన యొక్క స్నేహితులు కూడా తను పరిహసించారు. భార్య అయితే ఏకంగా అంటుంది కదా, ఇంకా దేవుణ్ణి నమ్ముకుంటావా? ఆ యొక్క దేవుణ్ణి విస్మరించి
ఆయన పక్కన పెట్టి నీ బ్రతికేది నువ్వు బతుకంటుంది. చూడండి, అయినా కానీ యోబు గారు దేవునిలో బలపడి ఉన్నారు. ఆయనకి తెలుసు ఈ యొక్క శ్రమలు కావని. ఆయనకి తెలుసు దేవుడు వలన ఈ యొక్క ఆశీర్వాదం మాత్రమే అనుభవించగలుగుతామా, ఈ యొక్క దేవుళ్ళ మాత్రం అనుభవించగలుగుతామా, ఈ యొక్క ఘనత మాత్రమే పొందుకుంటామా, శ్రమలు అనుభవించతాగమా? ఇదే మాట అని చెప్తున్నాడు తన భార్యతో. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దేవుని బిడ్డగా నువ్వేం ఆలోచిస్తున్నావు? సంఘంలో హెచ్చింపును కోరుకుంటున్నావా? సమాజంలో యొక్క గుర్తింపును కోరుకుంటున్నావా? అయితే గుర్తించుకో, నీ జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే నువ్వు ఆశీర్వాదానికి అర్హత సంపాదిస్తున్నావని, నువ్వు అవమానపరచబడుతున్నావంటే నువ్వు ఘనతకు అర్హత సంపాదిస్తున్నావని, నువ్వు సహించలేని శ్రమలు నీకు వస్తున్నాయంటే నువ్వు ఊహించలేనటువంటి గుర్తింపు, ఘనత, ఆశీర్వాదం నువ్వు పొందుకోవటానికి దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడని గుర్తెరుగు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అంటున్నాడు, ఈ శ్రమలు నీకు వస్తాయి, కానీ ఇవేమి నీకు చేయలేవు. వాటిని నువ్వు ఎదిరించి శ్రమల్లో నువ్వు నిలబడినట్లయితే నువ్వు జయం పొందుకుంటావు. ఎందుకంటే నేను లోకాన్ని జయించాను, ఆ జయము నీకే దక్కుతుంది. నువ్వు ఆయన వారసుడు కాబట్టి వాక్యం సెలవిస్తుంది, శ్రమదినాన నువ్వు కుంగిన ఎడల చేతకాని వాడవు అని. అంటే దేవుని ఆత్మలో నువ్వు నిండుకోలేదని, అంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడట్లేదని. ఎప్పుడైతే ఈ శ్రమల్లో నువ్వు కుంగిపోతున్నావో దేవునికి దూరం అయ్యావని అర్థం. దేవుని మాట వినిపించుకోవట్లేదు. దేవుడేం చెప్తున్నాడు? నేను లోకాన్ని జయించాను, నువ్వు భయపడాల్సిన అవసరం లేదన్నాడు. అంటే శ్రమలు సహించాలని. శ్రమలు సహించినప్పుడు నీవు ఘనత పొందుకుంటావు, నీవు మేలు పొందుకుంటావు. ఈ మాటని బలపరుస్తూ భక్తుడైన పౌలు గారు అంటాడు, రోమేలికి రాస్తూ, రోమేలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయించుదము అంటాడు. నిజమే, శ్రమలు మనకు వస్తాయి. లోకములో ఉన్నటువంటి అన్యులైన వారికి వస్తాయి, మనకి వస్తాయి. వాళ్ళు మనసులే, మనం మనసులే. కానీ మనకు ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే ప్రభువు ఇచ్చినటువంటి మాట. మనకు ఒక ఆధారం ఉంది, ప్రభువు యొక్క వాగ్దానం. అది అన్యులైన వారికి లేదు. వారి యొక్క శ్రమ వారిని కృంగదీస్తుంది, వారి యొక్క శ్రమ వారిని నాశనం వైపు నడిపిస్తుంది, వారి యొక్క శ్రమ వారిని నరకంలో పడేస్తుంది. కానీ నీకు కలిగిన శ్రమ నీకు మేలే. చెప్తున్నాడు కదా, నేను లోకాన్ని జయించాను కాబట్టి నువ్వు దాని విషయంలో భయపడకు. అందుకే అంటున్నాడు పౌలు గారు, ఎప్పుడైతే నువ్వు ఓర్చుకుంటావో ఆ ఓర్పు మనల్ని పరీక్షకు గురి చేస్తుంది అంటున్నాడు. అంటే ఓర్చుకునే క్రమంలో మనం చూసినట్లయితే మన పితరుడైనటువంటి అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు, నీ యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రం వల్ల చేస్తానని, ఇసుకలో రేణువుల వల్ల చేస్తానని. కానీ అబ్రహాం గారు ఒకానొక సందర్భంలో తన యొక్క ఓర్పును కోల్పోయారు. తను ఇసుకిపోయి అంటున్నాడు కదా, అయ్యా నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తే ప్రయోజనం ఉంది, నన్ను ఎంతగా దీవిస్తే ప్రయోజనం ఉంది. ఇగో నా యొక్క సేవకుడైనటువంటి ఈ ఎలియాజరే కదా ఈ యొక్క ఆశీర్వాదానికి, ఈ యొక్క దీవెనకి వారసుడు. కానీ దేవుని యొక్క చిత్తం అది కాదు. అబ్రహాం గారిని తన యొక్క వాగ్దాన పుత్రుడి ద్వారానే ఆశీర్వదించాలని, వాగ్దాన పుత్రుడి ద్వారానే సంతానం ఇవ్వాలని. కానీ ఓర్పు లేని సందర్భాన ఒకానొక సమయాన్న
ఆ యొక్క అబ్రహాం గారు తన యొక్క ఓర్పును కోల్పోవడం వలన దేవుని యొక్క నిరీక్షణని కోల్పోలేని స్థితిలో దేవుడు బలపరిచినప్పుడు తను ఇంకా బలం పొందుకొని ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకున్నట్లు మనం చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ యొక్క వాగ్దానం పొందుకోవాలంటే, ఈ యొక్క మాటను మనం పొందుకోవాలంటే మనం ఎప్పుడు కూడాను దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి. భక్తుడైనటువంటి యాకోబు గారు చెప్తాడు కదా, 1వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైన శోధనలను పడినప్పుడు అది మహానందముగా ఎంచుకొనుడి అని. కాబట్టి మనము ఆ యొక్క శ్రమలను అనుభవించేటప్పుడు దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేసుకున్న వారమై దానిని సంతోషంగా అంగీకరించి దేవుని వలన వారి యొక్క ఆనందాన్ని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని దేవుని మాత్రమే కాదు కానీ శ్రమలను కూడా స్వీకరించి ఆ యొక్క దేవుని వాగ్దాన ఫలం పొందుకుందాం. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినట్టు యొక్క జీవ కిరీటాన్ని పొందుకునే వారంగా ఉందాం. ప్రతి ఒక్కరం కూడా అట్లాంటి ఉద్దేశం కలిగి, అట్లాంటి ఆశీర్వాదం పొందుకోవాలనేటువంటి ఆశ కలిగిన వారమై ఆయన కృపలో ఉందాం. దేవుడి కొద్ది మాటలు జీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపన్నుడా, ప్రేమగల తండ్రి, మా మీ కొందనాలు స్తోత్రాలు. ఇగోనైనా మరి మాట్లాడింది మీరు నాయన, మాటల ద్వారా అయ్యా ప్రభా, మరి ఎవరికి అవసరమైన ప్రభా వారికి వినిపించండి. మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. కృపకాల దేవా, మీ కృపలో నాయన ఈ యొక్క మాటలను ఫలింపచేయమని మా ప్రభు అయినటువంటి క్రీస్తునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. వందనాలండి. మా ఈ పరిచర్ల కొరకు ప్రార్థన చేయండి. పాస్టర్ ప్రసాద్ గారు మీ ప్రార్థన అవసరాల కొరకు, స్వస్థతల అవసరాల కొరకు మా ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి. మా నంబర్ 9963419472. మరొకసారి చెప్తున్నానండి, ఫోన్ నంబర్ 9963419472. ప్రియమైన వారలారా, ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో కార్యం చేయనుగాక. ఆయన యొక్క రాకడకు మనలను సిద్ధపరచునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.